విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని, వారి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. విశాఖలోనే కాదని తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు జరిగాయని తెలిపారు. తణుకులో 63.24 కోట్ల విలువ ఉన్న చోట 754 కోట్ల బాండ్లు జారీ చేశారని తెలిపారు. రూరల్ ఏరియాలో భూమి తీసుకుని పట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారని పేర్కొన్నారు. తిరుపతిలో 170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం 965, విశాఖలో 266 టీడీఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నాయని, 3 నెలలలోగా బాండ్ల అక్రమాలపై స్పష్టత వస్తోందని నారాయణ పేర్కొన్నారు. 2007లో ఎంఐజీ ఇళ్లు అభివృద్ధి చేసేలా రాజీ స్వగృహ ప్రాజెక్టు తీసుకొచ్చామని మంత్రి నారాయణ తెలిపారు. అనంతరం కర్నూలులో ప్రాజెక్టు పూర్తయిందని, మిగిలిన చోట్ల పెండింగ్ ఉందన్నారు. మొత్తం 571.69 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు కొనసాగుతోందని తెలిపారు. ధరల విషయంలో మంత్రివర్గ ఉపసంఘం పలు ప్రతిపాదనలు ఇచ్చిందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఇళ్లను రద్దు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు వస్తే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రాజెక్టు అమల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలిపారు.